ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఏమని అడుగుతారు దేవుని? ఏమనంటాను, ఓకే నువ్వు హ్యాపీగా ఉండు, నాకు సపోర్ట్గా ఉండు, నేను ఏదో పని చేస్తున్నాను అందులో నువ్వు సపోర్ట్ ఇవ్వు నాకు, అంతవరకు ఆ సపోర్ట్ కావాలి కదండి. గాడ్స్ గ్రేస్ లేకుండా మనం లేము, సో వి నీడ్ దట్ సపోర్ట్. ఓకే, అది మాత్రం అడుగుతాను అంతవరకే. ఎక్కువ కోరికలు కోరను, ఎక్కువ ఉంటారు కదా, ఓ పూజలు చేయను. పండగ వస్తే కొంతమంది ఉంటారు ఓ కష్టపడిపోతూ పూజలు చేస్తూ టైర్డ్ అయిపోతూ ఉపవాసాలు చేసి అంత చేయను. మనస్తృప్తిగా అనిపిస్తే ఒక కొంచెం ఫ్లవర్స్ పెట్టి ఒక మంత్రం చెప్పి ఒక దీపం పెట్టానంటే ఫినిష్. అదే నా తృప్తి కోసం. అది కూడా అది లేకపోయినా ఇప్పుడు ఈరోజు నిన్న పండగ ఉంది, ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, ఏం చేశాను, జస్ట్ ప్రే చేశాను గాడ్, అంతే. కోరికలు మాత్రం కోరను. మీరు షూట్ లో లేరుగా? షూట్ లో ఉన్నారు ఏది? షూట్ లో ఉన్నారు కదా? నేను షూట్ లో ఉన్నాను, షూట్ లో ఉన్నా, అంతే. గాడ్ నాకు సపోర్టివ్, అంతే. హ్యాపీగా ఉండాలి, అంతే. ఆ ఒక కోరిక కోరుతానండి, ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాలి, అదొకటే. అది కోరిక అనుకుంటే ఓకే, ఎస్, అంతవరకే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ ఎందుకు చేయట్లేదు మీరు? అంటే సినిమాలో ఆఫర్స్ లేకనా, లేదా టీవీలో బిజీ ఉండడం వలన? ఏంటి రీజన్? కరెక్ట్గా చెప్పాలంటే నేను ఫోకస్లో లేనేమో అనుకోవాలి. అంటే నేను బయట ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ఎవరికి. అజ్ఞాతంలో ఉండిపోయాను 5-6 years అలాగా. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడే స్టార్ట్ చేశాను, సీరియల్కి వచ్చాను. అది ఈటీవీ ద్వారానే మళ్ళీ సీరియల్ చేస్తున్నాను. ట్రెండ్ కదా ఇప్పుడు, అంటే పాత వాళ్ళని మళ్ళీ తీసుకురావడం. ఇప్పుడు నదియా వ్యతిరేకంగా అలాగే ఒక ట్రెండ్ కదా, పాత వాళ్ళని మళ్ళీ చేసి ఒక అత్త క్యారెక్టర్స్, లేకపోతే చెల్లి క్యారెక్టర్, ఇప్పుడు ట్రెండ్ కదా. చెల్లి క్యారెక్టర్ అనుకోండి, ఇంకా చెల్లి క్యారెక్టర్ రావు, అక్క క్యారెక్టర్, అక్క వదిన ఏదైనా కానివ్వండి, మదర్ అయినా అమ్మమైనా ఏదైనా క్యారెక్టర్ మీద డిపెండ్. మంచి క్యారెక్టర్ చాలా మంది. అంటే ఎందుకు మీరు దృష్టిలో పడలేదా, లేకపోతే మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయ్యారా, ఎట్లా ఏంటి? డెఫినెట్ గా ఇది వాళ్ళని అడగాలి. వాళ్ళకి పాపం మోస్ట్లీ వాళ్ళు కూడా తప్పు కాదు, వాళ్ళకి సడన్ గా ఐడియా వచ్చిండదేమో. ఎవరికైనా ఐడియా వస్తే ఐ డూ. నాకు ఇష్టమే మూవీస్ చేయడం, నాకేం చేయకూడదని ఎప్పుడు అనుకోలేదు. లాస్ట్ చేసిన తెలుగు సినిమా ఏంటండి మీరు? చాలా సంవత్సరాలు అయిపోయిందండి, నేను చేయలేదండి. ఏం చేశాను అసలు అది కూడా గుర్తులేదే నాకు. తరుణ్తో ఒక ఊరిలో అనుకుంటా, ఎస్, తరుణ్తో ఒక ఊరిలో తరుణ్ మదర్గా చేశాను, ఎస్, అదే లాస్ట్ అనుకుంటా. మళ్ళీ చేశాను కానీ కన్నడ మూవీ చేశాను, ఈ మధ్య ఒక కన్నడ మూవీ చేశాను. ఏ డైరెక్టర్, అంటే ఇప్పుడున్న డైరెక్టర్ సినిమాలు చూస్తుంటారా మీరు రెగ్యులర్గా? చూస్తానండి, మరి అన్ని చూస్తాను, కానీ ఎక్కువ నాకు ఏంటంటే ఈ ఫైట్ అవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు. స్టోరీ ఓరియంటెడ్, లేకుంటే ఏదైనా కొత్త థీమ్ ఉండాలి, అలాంటిది ఉంటే చూస్తాను. నేను అలాంటి మూవీస్ చూస్తాను మీన్స్ అన్ని చూస్తాను, ఏ సినిమాను వదలను, కానీ అలాంటివి ఎక్కువ ఇష్టపడతాను అంటున్నా. అది ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్లో ఎవరితో చేస్తే బాగుంటుంది రీఎంట్రీకి అని అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా టాలెంటెడ్గా ఉన్నారండి, అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు. నేను అప్పట్లో ఫీల్ అయ్యేది బాపు గారు మూవీస్ ఒక్క సినిమానా చేస్తుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఫ్రేమింగ్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక హీరోయిన్ని ఆ కళ్ళు, ఆ లిప్స్ మొత్తం అలా ఫోకస్ చేసి చూపిస్తారు కదా, ఆ ఫ్రేమింగ్ సూపర్. ఆ ఫ్రేమింగ్ కోసం ఒక సినిమా ఒక్క సాంగ్ అనేది చేస్తుంటే బాగుండు. మిస్ అవుతాను. ఎగ్జాంపుల్ పెళ్లి పుస్తకంలో సాంగ్ ఉంది కదా, అది చూసినప్పుడంతా అసలు ఇలాంటిది ఇది చేస్తుంటే బాగుండు అలా ఫీల్ అవుతాను. అది ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరిది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? త్రివిక్రమ్ గారు, లేకపోతే చాలా మంది ఉన్నారండి, ఒకరిని ఇద్దరు ఇలా చెప్తాను నేను. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నారు కమర్షియల్ మూవీస్లో. అసలు ఇప్పుడు ఆ మూవీ ఉంది బిజినెస్ మ్యాన్, నాకు చాలా ఇష్టం. టెంపర్ మూవీ కూడా ఇష్టం, ఎందుకంటే ఆ ఎండింగ్ క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయము, అలాంటి ఇది ఇచ్చారు. రాజమౌళి గారు అసలు ట్రెండ్ సెట్ అయిపోయింది కదండి ఆ మూవీ, ఇండియాని ఇదినే మూవీస్తో ఒక రేంజ్ తీసుకెళ్ళేది మూవీ అది. సో అలా ఉన్నారు. వినాయక్ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి, ఒకరని కాదు. త్రివిక్రమ్ ఉన్నారు, యాజ్ ఎ రైటర్గా ఆయన డైలాగ్స్ చాలా పంచెస్ బాగుంటాయి. సో ఒకరు ఇద్దరు ఎప్పుడు చెప్పలేరండి. ఏమంటారు ఆర్టిస్టులు కానీ మన ఇండస్ట్రీలో వీళ్ళు ఇది వాళ్ళు తక్కువ అని మాత్రం ఎప్పుడు చెప్పలేము. వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు కనిపిస్తారు అంతేకాని అలా చాలామంది ఉంటారండి టాలెంటెడ్గా. సో అందరూ కొత్త వాళ్ళతో కూడా చేయడానికి ఇంట్రెస్ట్. ఇప్పుడు స్టార్ ఉన్నారని కాదు, కానీ కొత్త ఉన్నట్లు కూడా ఎంతో టాలెంట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ దగ్గర కూడా వర్క్ చేయడం ఇష్టమే. బట్ మెయిన్ క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్లో ఏదో కొంచెం మ్యాజిక్ ఉండాలి, సంథింగ్ ఏదైనా ఒక్క సీన్ చేసినా కూడా మ్యాజిక్ ఉండాలి, అందులో ఉంటే బాగుంటుంది.
నేను అలా చూస్తే ప్రకాష్ రాజ్ గారు చూస్తే బాగా జెలస్ గా ఫీల్ అవుతాను. నాకు జెలస్ లేదు, బట్ ఆయన్ని చూస్తే మాత్రం జెలస్ గా ఫీల్ అవుతాను. అన్ని రకాల క్యారెక్టర్స్ చేసేసారు, బట్ లేడీస్ కి అలాంటి క్యారెక్టర్స్ లేదండి, మెయిల్ డామినేషన్ అలా అనుకుంటూ ఉంటాను. బట్ మూవీస్ అలా వస్తున్నాయి, అలా ఒక్క మంచి క్యారెక్టర్, ఒక్క సీన్ ఉన్నా కూడా అలాంటి మంచి క్యారెక్టర్ చేయాలని మాత్రం ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఉన్న వాళ్ళలో మంచి కో స్టార్స్ ఎవరు మీకు, పాత నుంచి ఇప్పటి వరకు ఎవరు కో స్టార్స్ మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు? ఫ్రాంక్లీ చెప్పమంటారా, నేను ఎవరితో అంత అటాచ్డ్ గా ఉండను, డిటాచ్డ్ గా ఉండను. ఓకే హాయ్ హాయ్ మాట్లాడతాం అంతవరకు, అందరూ క్లోజ్ గా ఉంటారండి. ఇది మీరు నిజంగా ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇదేదో అనుకోకండి మీరు. ఇప్పుడు నేను షూటింగ్ వెళ్ళానంటే అందరితో బాగా మాట్లాడతాను, ప్రతి ఒక్కరితో. కాఫీయే కదా, కాఫీ అంటే చాలా ఇష్టం చాలా. ఓకే సరే, ఒకటి చెప్పండి, మామూలుగా హీరోయిన్స్ ఒక సంస్థకు, ఒక డైరెక్టర్కు, ఒక ప్రొడ్యూసర్కు రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటే ఏదో అంటగడతారు, రెగ్యులర్గా చేస్తున్నారు అంటే ఏదో సంథింగ్ వాళ్ళ మధ్య ఉంది అనేది రెగ్యులర్గా మామూలు జనాలకి అది ఉంటుంది. అలాంటి మ్యానిపులేషన్ మీరు ఏమైనా ఎక్కడైనా ఫేస్ చేశారా? నేనే లేదు. అది ఇండస్ట్రీ అని కాదండి, బయట కూడా అందండి. ఒక మనిషితో క్లోజ్గా మాట్లాడామంటే ఇంకా డెఫినెట్గా అంటగడతారు. అది అందరూ కాదండి, ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఎవరు అలా ఆలోచించరు. ఎందుకంటే ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ అనేది ఈక్వల్ అయిపోయింది. అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు, అందరూ ఈక్వల్గా ట్రావెల్ అవుతున్నారు. ఎక్కడ ఆ ఫీలింగ్స్ అంతా నాకు తెలిసి ఇప్పట్లో లేదు. ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళ దృష్టి కూడా అలా ఉంటుంది అనుకోండి, వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. బట్ నాకు అలాంటిది ఏమీ రాలేదు. మీరు మ్యానిపులేట్ అయిన సందర్భం ఎక్కడా జరగలేదా? ఎక్కడ నన్ను ఎవరు డైరెక్ట్గా అడగలేదు, కానీ వాళ్ళు అనుకోని ఉండొచ్చు. ఇప్పుడు ఒక హీరోతో 4 మూవీస్ చేశాను అనుకోండి, అది హిట్ అయింది అనుకోండి, డెఫినెట్గా హిట్ పేరు అనుకోగానే వీళ్ళది క్లోజ్నెస్ ఉంటుంది అనుకుంటారు. అలా చూస్తే వినోద్ కుమార్ నేను హాయ్ బాయ్ తప్ప పెద్దగా మాట్లాడుకోము, చాలా సీరియస్గా ఉంటారు. అదే సురేష్ గారితో యాక్ట్ చేస్తే 1 more ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఆయన కామెంట్ చేస్తూ కామెడీ చేస్తుంటారు. అప్పుడు నాకు కోపం వస్తుంటుంది కదా, ఫైట్ చేస్తూ ఉంటాం. బట్ సీన్ వచ్చేటప్పటికి ఇంటర్మెసీ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతాం. అందరూ అనుకుంటారు ఆ క్యారెక్టర్ చూసి వాళ్ళు ఇలా క్లోజ్గా ఉంటారు అనుకుంటారు. నెవర్ అండి, నెవర్. అది ఇప్పుడు జనరేషన్కి అందరికి తెలుసండి. పర్ఫార్మెన్స్ అనేది ఏంటి, ఎవరితో ట్రావెల్ అవుతున్నా కూడా ఏంటి అనేది అందరికి తెలుస్తుంది ఇప్పుడు. అందుకని కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. నాకు అలాంటి గాసిప్ రాలేదు. అంటారు వినోద్ కుమార్ గారు ఇన్ని మూవీస్ చేశారు, సురేష్ గారితో ఇన్ని మూవీస్ చేశారు, అలా జనరల్గా వస్తుంటుంది. నేను చెప్తాను వాళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటుంది, మనం ఇలా ఉంటాము. షూటింగ్ అంటే అది షూటింగ్ అంతవరకే, షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు నిజంగా కాంటాక్టే ఉండదు, అంతవరకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొంచెం వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నన్ను అసలు అందరూ ఒక నార్మల్గా ఒక మన ఇంట్లో అమ్మాయి వచ్చింది అన్నట్టుగా చూస్తారే కానీ నన్ను ఎవరు హీరోయిన్గా చూసేవాళ్ళు కాదు. మన ఇంట్లో కిడ్ వచ్చింది అన్నట్టుగా చూసేవాళ్ళు, ఎందుకంటే అలాగే ఉండేదాన్ని నేను. ఎక్కడ నేను హీరోయిన్ లా అంటే హీరోయిన్ అలా ఉంటారని కాదు, ఒక మెచ్యూర్డ్గా చూసేవాళ్ళు కాదు నన్ను. ఒక కిడ్ లాగా చైల్డ్ లాగా వచ్చి చాక్లెట్ ఇచ్చేది అలా ఉండేది, అందరూ అలాగే చూసేవాళ్ళు.